నా పేరు రాజకుమార్. మా ఊరు చీరాల. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంటూ ఉంది. అమ్మ, నాన్న ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. మేము ఐదుగురం పిల్లలం. నేను నాలుగో వాడిని. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అమ్మ, నాన్న మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది వినపడుతూనే ఉంటుంది. అమ్మ, నాన్న ఉదయం లేచిన తర్వాత వాళ్ళు మోకాళ్ళతోటి ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో ప్రతిరోజు రాత్రిపూట కుటుంబ ప్రార్థన ఉంటుంది. కుటుంబ ప్రార్థన అంటే మా ఇంట్లో 2 గాని, 3 గాని పాటలు పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, ఎవరో ఒకళ్ళు కుటుంబంలో సభ్యులు 10 ఆజ్ఞలు చదువుతా ఉంటే అందరూ కూడా చెప్పేవాళ్ళము. తర్వాత అమ్మగాని, నాన్నగాని ప్రేయర్ చేసేవాళ్ళు, పనుకునేవాళ్ళు. ఇది ఒక అరగంట పైనే ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. అమ్మ, నాన్న టీచర్స్ కావటము, వాళ్ళు దేవుళ్ళో ఉండటంతోటి ఎంతోమంది దైవజనులు మా ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాళ్ళు. మా పరిసర ప్రాంతాల్లో గూడా ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు గూడా వాక్యం వినపడుతూనే ఉంటుంది. అటువంటి ఆత్మీయ కుటుంబంలో పెరుగుతూ నేను మాత్రం చీకటి వైపు నడిచాను. నాకు చిన్నప్పటి నుంచి చదువంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పిల్లలుంటారు. వాళ్ళు ఉదయాన్నే లెగిసి స్కూల్‌లో ఏదైనా వర్క్ ఇస్తే చక్కగా చేసుకొని, స్కూల్‌కెళ్ళిపోయి టీచర్ ఏదైనా చెప్తే జాగ్రత్తగా వింటారు. టీచర్ ఏదైనా అడిగితే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు, చెప్తారు. ఇంటికి వస్తారు, ఏదైనా వర్క్ ఇస్తే వర్క్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత గాని వాళ్ళు పడుకోవటం గాని, ఆడుకోవటం గాని చేయరు. అది ఇంట్రెస్ట్. కానీ నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఆటలాడటం. ఆటలంటే బాగా ఆడేవాడిని. ఎట్లాంటి ఆటలంటే గోళీల ఆట దగ్గర నుంచి క్రికెట్ ఆడేదాకా మధ్యలో ఉన్న అన్ని ఆటలు ఆడేవాడిని. క్రికెట్ అంటే నాకు బాగా ఇష్టం. పిచ్చి. దానికోసం తిండి లేకపోయినా క్రికెట్ కోసం వెళ్ళిపోయేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నా 8థ్ క్లాస్‌లో అనుకోకుండా ఒక మలుపు జరిగింది. ఒక టర్నింగ్ పాయింట్ అంటారు చూడండి. అట్లాంటిది నా 8థ్ క్లాస్‌లో జరిగింది. ఒకరోజు నేను క్రికెట్ ఆడదామని చెప్పి గ్రౌండ్‌కి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి 8థ్ క్లాస్‌లో. వెళ్ళినప్పుడు అక్కడ మాకంటే పెద్దవాళ్ళు ఆ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ మమ్మల్ని వెళ్ళగొట్టేశారు. ఇక మేమేం చేయాలో అర్థం కాక ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అయితే నేను, నా ఫ్రెండ్ మాత్రం ఇంటికి వస్తూ ఉంటే నా ఫ్రెండు సినిమాకెళ్దాంరా అని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. అప్పటి వరకు నాకు సినిమాలనేది తెలీదు. నా ఫ్రెండ్ చెప్పేసరికి అతనితో పాటు నేను కూడా సినిమాకి వెళ్ళాను. మార్నింగ్ షో 11 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది. సినిమా చూసి మధ్యాహ్నం 1:30కి వచ్చాను. అమ్మ వాళ్ళు "ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడికెళ్ళొచ్చావు? ఇంత టైం అయిందేంటి?" అని అడిగితే, "ఆట ఆడుకున్నాము" అని చెప్పేసి అబద్ధం ఆడటం స్టార్ట్ చేశాను. నా మొట్టమొదటి అబద్ధం అప్పుడే. సినిమాకెళ్ళి ఆటకెళ్ళానని చెప్పి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నా మనసులో సినిమాలు చూడాలనేటువంటి కోరిక ఇంకా బలంగా పెరుగుతూ వచ్చింది. ఆ బలంగా పెరిగినటువంటి ఆ కోరిక నా 10థ్ క్లాస్‌కొచ్చేసరికి ఒక వ్యసనంలా తయారైపోయింది. సినిమాలు చూడకుండా ఉండలేకపోతూ ఉన్నాను. మొదట్లో సినిమా చూడటానికి నేల టికెట్ అప్పుడు చాలా తక్కువుండేది. 60 పైసలో, 50 పైసలో ఉండేది. ఆ టైంలో అమ్మ కూరగాయలు తెమ్మనో, లేతే వెచ్చాలు తెమ్మనో డబ్బులిస్తే, దాంట్లో చిల్లర మిగిల్చుకొని స్కూలుకెళ్ళేటప్పుడు నానేదో ఐస్ కొనుక్కోమనో, లేతే ఏమైనా కొనుక్కోమని డబ్బులిస్తే అవి మిగిల్చుకొని, వాటితోటి ఆదివారం రాంగాల్నే క్రికెట్ అని చెప్పి వెళ్ళిపోయి సినిమాలు చూసేవాడిని. తరువాత సినిమాలు పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ ఎంత ఎక్కువైపోయినాయంటే నా 10థ్ క్లాస్‌లో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే, ఒక ఎగ్జామ్‌కి, ఇంకొక ఎగ్జామ్‌కి మధ్య సెలవొచ్చింది. సెలవొస్తే మా టీచరు ఇంపార్టెంటియి చెప్తానన్నాడు, రమ్మన్నాడు, ఇంటికి రమ్మన్నాడు అని చెప్పేసి పుస్తకాలు తీసుకొని, ఇంట్లో అబద్ధం చెప్పి ఎళ్లి సినిమాకెళ్ళిపోయాను. నెక్స్ట్ మార్నింగ్ ఎళ్లి ఎగ్జామ్ రాసాను. అట్లాంటి భయంకరమైనటువంటి సినిమాల పిచ్చిలో పడిపోయాను. అడిక్ట్ అయిపోయాను. అయితే ఇన్ని సినిమాలు చూడాలంటే ఇంట్లో అమ్మ ఇచ్చే కూరగాయల డబ్బులు సరిపోవు గదా! ఏం చేశానంటే దొంగతనం చేయటం స్టార్ట్ చేశాను. నాన్న షర్ట్ తీసి తగిలిచ్చినప్పుడు దాంట్లో నుంచి మొదట చిల్లర రూ. 1, రూ. 2 అవి పెరిగి, పెరిగి, పెరిగి ఎంతవరకెళ్ళిపోయినాయంటే రూ. 100 నోటు తీసేంత స్థాయికెళ్ళిపోయాను. మా నాన్న ఎప్పుడన్నా వాళ్ళకి ఒక్కోసారి గుర్తుండవు. ఒక్కోసారి ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వాలనో, దేనికైనా ఇంపార్టెంట్ కోసమనో, ఇంత డబ్బులని వాళ్ళకి గుర్తున్నప్పుడు అందులో తగ్గితే ఎవరైనా అడుగుతారు. అట్లా మా నాన్న కొన్నిసార్లు ఎవరు తీశారు ఈ డబ్బులు? ఇంతుండాలి కదా! ఎవరో తీశారు అనంటే, అందరూ ఎవరు తీయలేదు, ఎవరు తీయలేదంటే నన్నడిగినప్పుడు నేను కూడా నిస్సిగ్గుగా మా నాన్న కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను తీయలేదని అబద్ధం చెప్పేవాడిని. ఇట్లా నా తండ్రిని, పరలోకపు తండ్రిని ఇద్దరిని మోసం చేస్తూ
అబద్ధాలాడుతూ, దొంగతనాలు చేస్తూ నేను కేవలం నా 10థ్ క్లాస్‌ని థర్డ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. నాన్నకి నన్ను ఇంజినీరింగ్ చదివించాలని చెప్పి చాలా కోరిక. చాలా బలమైన కోరిక. ఆయన ఒక టీచరు. ఎంతోమంది పిల్లలు ఆయన దగ్గర చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నన్ను ఇంజినీర్‌ని చేయాలని చెప్పి ఆయనకి ఒక బలమైన కోరిక. అందుకని ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా ఉండాలి గాబట్టి. నా ఇంటర్‌లో గూడా నేను ఏమాత్రం మారలేదు. ఇవే అబద్ధాలు, దొంగతనాలు చేస్తూ, నాన్న జేబులో డబ్బులు తీస్తూ, సినిమాలకి, షికార్లకి ఇంకా ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఉదయం ఎళ్ళిపోతున్నాము, సాయంత్రం వస్తున్నాము. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏందంటే కాలేజీకెళ్తున్నాము, వస్తున్నాము. సినిమాలు బాగా ఎక్కువైపోయాయి. ఫ్రెండ్స్ తోటి క్లాసులకెళ్ళేవాళ్ళం కాదు. ఎగ్గొట్టేసేవాడిని. అట్లాగా మోసం చేస్తూ ఇంటర్మీడియేట్‌ని కూడా ఏదో లాస్ట్‌లో ఒక 2, 3 నెలలు మాత్రం కొద్దిగా ఏదో చదువుకొని సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. తర్వాత నాన్న నన్ను ఇంజినీరింగ్ చేయాలనే బలమైన కోరికతోటి, ఈడు ఇంటి దగ్గర ఉంటే చదవటం కష్టం అని చెప్పేసి, విజ్ఞాన్ అని చెప్పేసి ఎంసెట్‌కి కోచింగ్ ఇస్తా ఉంటారు. అది గుంటూరు, తెనాలి మధ్యలో వడ్లమూడిలో ఉంటుంది. మంచి సెంటర్. అక్కడ నన్ను ఒక షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం చేర్పించాడు. నేను ఇల్లు వదిలి వెళ్ళటం అదే ఫస్ట్ టైమ్. అక్కడికెళ్ళి హాస్టల్‌లో ఉంటే ఆ వాతావరణం నాకు ఏమి నచ్చలేదు. ఉండబుద్ధి కాలేదు. అయితే అక్కడ వచ్చే పిల్లలంతా ఎట్లా చదువుతారంటే అసలు షార్ట్ టర్మ్ 45 డేస్ ఉంటుంది. ఎట్లా చదువుతారంటే వాళ్ళు భోజనానికి, బాత్రూమ్‌కి ఒక 5 గంటలు పడుకోవడానికి తప్ప మిగతా టైమంతా గూడా క్లాసులు వినటం, చదువుకోవటం. క్లాసులు వినటం, చదువుకోవటం. ఇది తప్ప వాళ్ళు ఇక ఏ పని చేయరు. గట్టిగా 6 గంటల నుంచి 7 గంటలు మాత్రమే వాళ్ళు స్పెండ్ చేస్తారు. మిగతా టైమంతా గూడా చదువుకు మాత్రమే కేటాయిస్తారు. కానీ నా మనసు మాత్రము చదవటానికి అస్సలు ఒప్పుకునేది కాదు. ఉండలేకపోయాను. 30 రోజులు మాత్రమే ఉండి పెట్టె తీసుకొని ఇంటికొచ్చేసాను. మా నాన్న ఆశ్చర్యపోయాడు. "అదేంటయ్యా 45 రోజులు కదా కోచింగ్ నువ్వేంటి 30 రోజులకే వచ్చావని." అబద్ధం చెప్పాను. వాళ్ళు మెటీరియల్ ఇచ్చేశారు. అందరూ చదువుకోవటమే అక్కడ. అందరూ గూడా ఇంటికెళ్ళి చదువుకుందాం అనుకున్నారు. నేను గూడా ఇంటికొచ్చి చదువుకుందామని వచ్చేసానని. మా నాన్నకి అర్థమైంది. నేను అబద్ధాలు చెప్తున్నాను అని మా నాన్నకి అర్థమైంది. అయితే ఆయన ఏమీ అనలేక నన్ను సరే చదువుకో అన్నాడు. మా నాన్న ఉన్నప్పుడు చదువుతున్నట్టుగా యాక్ట్ చేసేవాడిని. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత పుస్తకాలు పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ తోటి ఆడుకోవటానికో, సినిమాలకో, షికార్లకో వెళ్ళిపోయేవాడిని. ఇట్లా చేస్తూ ఎగ్జామ్ రాస్తే ఎంసెట్‌లో నాకు సీట్ రాలేదు. ఏ సీటు రాలేదు. మా నాన్న చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే ఆయన ఒక టీచరు. అందరూ వచ్చి "మీ బాబుకి ఏమైంది? ర్యాంక్ వచ్చిందా? సీట్ వచ్చిందా?" అని అడుగుతా ఉంటే చాలా చిన్నబుచ్చుకొని "మా వాడికి రాలేదండి" అని చెప్పేవాడు. అయితే మా నాన్నకి ఆ బలమైన కోరిక ఏదో విధంగా నన్ను ఇంజినీర్‌ని చేపిచ్చాలి అన్నటువంటి ఆ కోరికతోటి చీరాలలోనే లాంగ్ టర్మ్ కోచింగ్‌లో చేర్పిచ్చాడు. అప్పుడు గూడా లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే ఒక సంవత్సరం మొత్తము ఈ ఎంట్రన్స్ కోసమే చదువుతాము. ఆ సంవత్సరం మొత్తం గూడా నేను నా పాత జీవితంతోటే ఎళ్ళేవాడిని, సినిమాలకెళ్ళేవాడిని, షికారులు చేసేవాడిని, ఇంటికొచ్చేవాడిని, చదువుతున్నట్టుగా యాక్ట్ చేసేవాడిని. మా నాన్నని మోసం చేస్తూ నేను సంవత్సరమంతా వేస్ట్ చేసి ఎగ్జామ్ రాస్తే ర్యాంకు రాలేదు. సీటు రాలేదు. మా నాన్న చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే ఆయన మోకాళ్ళతోటి నా గురించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కానీ నాకు మాత్రం ఎలాంటి అసలు చింత గాని, ఒక భయం గాని, భక్తి గాని ఏమీ లేకుండా ఉంది. ఏదో ఫ్రెండ్స్‌తో ఆదివారం చర్చికెళ్ళేవాడిని. నామమాత్రంగా ఎళ్తా ఉండేవాడిని. మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్టులు. వాళ్ళు శనివారం మాత్రమే చర్చికి వెళ్తారు. మేము గూడా వీలైనప్పుడు శనివారం ఎళ్తాము. ఆదివారం మాకు సండే స్కూల్ గాని ఇవన్నీ గూడా మేము ఎళ్ళేవాళ్ళం కాదు. మాకు అలవాటు లేదు. కానీ మా నాన్న ఎవరన్నా మా అక్క వాళ్ళు గాని ఆదివారం చర్చికి వెళ్తానంటే వెళ్ళనిచ్చేవాడు. వాళ్ళనేమి అనేవాడు కాదు. మేము చిన్న పిల్లలం కావడంతోటి ఆటలకి లేతే బయటికెళ్ళిపోతా ఉండేవాళ్ళము. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. లాంగ్ టర్మ్ తీసుకున్నాను, షార్ట్ టర్మ్ తీసుకున్నాను. ఇంక ఏ టర్మ్ లేదు తీసుకోవటానికి. అన్నీ అయిపోయి. అప్పటికే నా జీవితంలో ఒక అమూల్యమైనటువంటి ఒక సంవత్సరం వేస్ట్ అయింది. ఎవరైనా చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఒక సంవత్సరం వేస్ట్ అయితే వాళ్ళ జీవితం ఎంత అధపాతాళానికి కుంగిపోతామో. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం గాక మా నాన్న ఇక వీడి వల్ల కాదు, వీడికి ఇంజినీరింగ్ చదవటం రాదు, అవ్వదు అని చెప్పి డిగ్రీలో చేర్పిద్దామని డిసైడ్ అయిపోతే డిగ్రీలో చేరదామని చెప్పి చూస్తే ఈ ఎంసెట్ గొడవలో పడి డిగ్రీకి అప్లై చేయడం కూడా మర్చిపోయాం. తీరా డిగ్రీ ఒకటే కాలేజీ ఉండేది. వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ పెద్ద కాలేజీ. బైపీసీలో, ఎంపీసీలో సీట్స్ ఏమైనా ఉన్నాయా? బీఎస్సీ చదవటానికి అని చూస్తే అప్పటికి అన్నీ అయిపోయాయి. తెలుగు మీడియం అయిపోయాయి, ఇంగ్లీష్ మీడియం అయిపోయాయి. మరి ఎందులో ఉన్నాయనుకుంటే బీకామ్‌లో ఉన్నాయి. బీకామ్‌లో తెలుగు మీడియంలో కూడా లేవు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయన్నారు. నేను తెలుగు మీడియం. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు చెప్పారు టీచర్స్ ఒక రోజు ఆగితే ఇవి కూడా అయిపోతాయండి అని అన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితిలో చదవటానికని చూస్తే అప్పటికి అన్నీ అయిపోయాయి. తెలుగు మీడియం అయిపోయాయి, ఇంగ్లీష్ మీడియం అయిపోయాయి. మరి ఎందులో ఉన్నాయనుకుంటే బీకామ్‌లో ఉన్నాయి. బీకామ్‌లో తెలుగు మీడియంలో కూడా లేవు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయన్నారు. నేను తెలుగు మీడియం.
ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు చెప్పారు టీచర్స్, "ఒక రోజు ఆగితే ఇవి కూడా అయిపోతాయండి" అని అన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితిలో బీకామ్ ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాను. 5, 6 రోజులు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఆహ్, ఆ బీకామ్‌లో సబ్జెక్ట్స్ నాకు అసలు బుర్రకెక్కట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కామర్స్ ఉండేది, తర్వాత ఎకనామిక్స్ ఏదో రకరకాల సబ్జెక్ట్స్ ఉండేవి. అందరూ ట్యూషన్‌లకెళ్ళేవాళ్ళు సాయంత్రం. నేను మాత్రం ట్యూషన్‌లకెళ్ళేవాడిని కాదు. సంవత్సరం వెళ్ళేవాడిని గాని కాలేజీకి, గోడల మీద కూర్చొని అక్కడ ఏసినటువంటి ఆహ్, కూర్చొని ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఇంటికొచ్చేసేవాడిని. క్లాసులకి వెళ్ళేవాడిని కాదు. ఎట్లాంటి కండిషన్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ వస్తే 6 సబ్జెక్ట్‌లో, 7 సబ్జెక్ట్‌లో నాకు పూర్తిగా ఇప్పటికి గుర్తులేదు. ఒక్క ఎగ్జామ్ గూడా రాయలేదు. తెలుగు ఎగ్జామ్ గూడా రాయలేకపోయాను. సెకండ్ లాంగ్వేజ్. ఏది రాయలేదు. అన్నీ ఆబ్సెంట్. మా నాన్నకు ఆ విషయం తెలిసి చాలా బాధపడిపోయాడు. ఆయన ఇక ఎట్లా బాధపడిపోయాడంటే, ఆయనకు సెపరేట్ రూమ్ ఉంటుంది ప్రేయర్ చేసుకోవటానికి. ఆ రూమ్‌లోకెళ్ళిపోయి మోకాళ్ళ మీద పెద్దగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ రూమ్ నుంచి నేను బాత్రూమ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే, ఆ రూమ్ దాటి వెళ్ళాలి. ఇంతకుముందు వెళ్తున్నప్పుడు మా నాన్న ప్రార్థన చేసుకునేది ఏదో చిన్నగా వినపడతా ఉండేది. ఇక నుంచి నాకు పెద్దగా వినపడుతూ ఉంది. కానీ నా గురించి ప్రార్థన చేస్తున్నాడు. వీడితో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీడిని సరిచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అవి నా చెవిలో పడతా ఉంటే తట్టుకోలేకపోయేవాడిని. అక్కడి నుంచి వచ్చేసేవాడిని. ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేసేవాడిని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక అన్న యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి నాలాంటి వాళ్ళని కొంతమందిని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొని యూత్ మీటింగ్స్ తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు యూత్ మీటింగ్స్‌కి వెళ్తే అన్న మెసేజ్ చెప్తా ఉన్నాడు. అన్న మెసేజ్ ఒక బలమైన వాక్యం తీసుకున్నాడు. తీసుకొని ఆయన చెప్తున్నటువంటి వాక్యము, ప్రతి వాక్యము గూడా నా యొక్క గత జీవితాన్ని, నేను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంది. ఆయన నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆ వాక్యం వింటూ ఉంటే. ఆయన ఆ వాక్యము కరెక్ట్‌గా వచనము ఏంటంటే, యవ్వన కాలంలో యవ్వనస్తులు ఏ విధంగా చెడిపోతారు. ప్రసంగి 11:9. ప్రసంగి 11:9లో ఉంటుంది. యవనుడా, యవ్వన కాలమందు నువ్వు సంతోషించుము. నీ హృదయమును సంతోషపరచుకొనుము. నీ కనుదృష్టికి నచ్చినట్లుగా నువ్వు సంతోషించుము. కానీ వాటన్నిటిని బట్టి తీర్పులోనికి తీర్చబడును అని చెప్పేసి వాక్యం ఉంటుంది. ఆ వాక్యం తీసుకొని అన్న చెప్తా ఉంటే, నా యవ్వన కాలంలో నేను చేసినటువంటి ప్రతి తప్పు అన్న చూసినట్లుగా చెప్తూనే ఉన్నా. తల్లిదండ్రులను ఏ విధంగా నేను మోసం చేశాను, ఏ విధంగా అబద్ధాలాడాను, ఏ విధంగా దొంగతనం చేశాను, ఏ విధంగా చదువుని నిర్లక్ష్యం చేశాను, ఏ విధంగా రక్షణని నిర్లక్ష్యం చేశానని చెప్పేసి అన్న చెప్తూ ఉంటే నాకు చాలా ఏడుపొచ్చింది. గిల్టీగా ఫీల్ అయిపోయాను. ఇంటికొచ్చిన తర్వాత నా మనసంతా కూడా బాగా భారంగా తయారైపోయింది. అన్నం తింటూ ఉంటే నాకు ముద్ద దిగట్లేదు. బయటకొచ్చేస్తుంది. మంచినీళ్ళు తాగేసి పడుకున్నాను. నేను ఒక సెపరేట్‌గా ఒక రూమ్‌లో పడుకునేవాడిని చిన్న మంచం ఏసుకొని. పడుకుంటే అసలు నిద్ర పట్టట్లేదు. 1 గంట, 2 గంటలు 2 దాటిపోయింది గానీ, అటు ఇటు తిరుగుతున్నాను గానీ నాకు నిద్ర పట్టట్లేదు. ఆ వాక్యం, అన్న చెప్పిన వాక్యం నా మైండ్‌లో తొలుస్తూ ఉంది. ఏం చేయాలని పడుకోలేకపోతున్నాను. కాసేపు కూర్చుంటున్నాను, మళ్ళీ పడుకుంటున్నాను. లాభం లేదని చెప్పేసి కూర్చొని మొట్టమొదటిసారి మోకాళ్ళ మీద దేవుడికి ప్రార్థించాను. 2, 3 మాటలే, నాకు నోటెంబట మాటలు గూడా రావట్లేదు. దేవా నాతో మాట్లాడు. నా పరిస్థితిని అర్థమంటావు. ఎందుకంటే నా ముందు పెద్ద శూన్యత కనపడుతుంది. బీకామ్‌లో ఎగ్జామ్స్ అన్నీ ఆపేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలేజీకి వెళ్ళాలా? వెళ్ళకూడదా? చదువు ఆపేద్దామా? అన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. అటువంటి పరిస్థితిలో నేను దేవుడితో ప్రార్థన చేస్తే, ఉదయం చేసి పడుకున్నాను. ఉదయం లేచాను. చిన్నగా బైబిల్ తీసి వాక్యం చదవటం స్టార్ట్ చేశాను. ఇంట్లో ఎవరైనా చూస్తారేమోనని చెప్పి మొదట్లో కొద్దిగా ఒక గిల్టీ ఫీలింగ్‌లా ఫీల్ అయ్యాను. అమ్మోళ్ళు చూస్తారేమో, నాన్న చూస్తాడేమో అని చెప్పి కొద్దిగా అమ్మ ఏదైనా పనులు చెప్తే ఆ పనులు చేస్తూ వచ్చి బైబిల్ తీసి చదువుకుంటూ 15, 20 రోజుల మధ్యలో కొత్త నిబంధన మొత్తము చదివేశాను. 15, 20 రోజుల్లో నా కొత్త నిబంధన మొత్తం అయిపోయింది. ఇంట్లో నాన్న చూస్తున్నాడా, అమ్మ చూస్తున్నాడా, ఇవేమి పట్టించుకోలేదు. మొదట్లో పట్టించుకున్నాను గానీ, తర్వాత ఏం లేకుండా నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. నాలో, నా ప్రవర్తనలో మార్పును గమనించి ఒకరోజు నా దగ్గరకొచ్చి పక్కన కూర్చొని మాట్లాడాడు. అయ్యా ఏంటి, మొదట అయినా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారు? ఎట్లా ఉన్నారు? ఇవన్నీ మాట్లాడుతూ, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బీకామ్‌లో ఎగ్జామ్స్ రాయలేదు. కంటిన్యూ చేస్తావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి అని అడిగాడు. ఏం చెప్పాలి? కంటిన్యూ చేస్తానని చెప్పేదా? ఒక్క ఎగ్జామ్ రాయలేదు. చదువు ఆపేస్తానని చెప్పేదా? ఏం చెప్పాలో మా నాన్నతోటి నాకు అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాను. మా నాన్నే మళ్ళీ కలుగజేసుకొని, నీకు ఒకవేళ బీకామ్ చదవటం ఇష్టం లేకపోతే నేను బీఎస్సీలో చేర్పిస్తాను, చదువుతావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. కొత్తగా
మా చీరాల్లో నేషనల్ మైనారిటీ డిగ్రీ కాలేజ్ అని ఒకటి పెట్టారు. దాంట్లో డొనేషన్ మీద బీఎస్సీ సీట్స్ ఇస్తున్నారు. అయితే మా నాన్న నేను డొనేషన్ పే చేస్తాను. నువ్వు చదువుతాను అంటే, నేను నీకు అందులో సీట్ ఇప్పిస్తాను. నువ్వు చదువుతావా అన్నాడు. నేను చదువుతాను అనంటే నా జీవితంలో అమూల్యమైనటువంటి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. లేదు నేను బీకామ్‌నే కంటిన్యూ చేస్తాను అన్నా, చదువుతానా లేదా అని చెప్పి నా మీద నాకు నమ్మకం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం గాక మా నాన్నతోటి చదువుతాను నాన్న అని చెప్పాను. మా నాన్న వెంటనే ఆలోచించకుండా ఎళ్ళిపోయి డొనేషన్ కట్టి బీఎస్సీలో సీట్ తీసుకున్నాడు. అప్పుడు నేను బీఎస్సీకి వెళ్తూ ఉన్నాను. నేషనల్ మైనారిటీ డిగ్రీలో చేరాను. అక్కడ బీఎస్సీకి వెళ్తూ ఉన్నాను. ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీలో చదువుతూ, చదువుతూ రోజు బైబిల్ చదువుతా ఉంటే 2, 3 నెలలు అయిన తర్వాత నాకు యోవేలు 2:25 ఆ వచనము అందులో ఒక వచనం ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆ వచనం నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. చాలా ఆలోచింపజేసింది. ఏముంటదంటే అందులో మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను తినివేసిన సంవత్సరముల పంటను నీకు తిరిగి ఇస్తాను అని దేవుని వాగ్దానం. ఎలా ఇస్తాడు? పాడైపోయిన నా 2 సంవత్సరాలను దేవుడు ఎలా ఇస్తాడు? మా అమ్మ దగ్గరికెళ్ళి కూర్చున్నాను. అమ్మ ఏంటమ్మా ఈ వాక్యం అర్థం అని చెప్పేసి. అయ్యా నువ్వు దేవునిలో కనుక ఉన్నట్లయితే నువ్వేదైతే నష్టపోయావో ఆ నష్టపోయిన దాన్ని నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని చెప్పాడు. ఎలా మారుస్తాడో నాకు అర్థం కాలేదు. కానీ ఆ వాక్యము ఉన్నప్పుడల్లా నాలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. నేనిప్పుడు ఎంపీసీ చదువుకుంటున్నాను. బీఎస్సీ బీకామ్ అయిపోయింది. బీఎస్సీలో ఎంపీసీ చదువుతున్నాను. మళ్ళీ నేను ఎంసెట్ ఎందుకు రాయకూడదు అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే నా దగ్గర మెటీరియల్ ఉంది. విజ్ఞానం వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఉంది. ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకున్నాను. దాని మెటీరియల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చదవకూడదు అని చెప్పి నాలో ఒక బలమైన కోరిక పుట్టి మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాను. ఎంసెట్‌కి చదువుతున్నాను. బీఎస్సీకి చదువుతున్నాను. కానీ ఎంసెట్‌కి చదువుతున్నానని ఎవ్వరికీ ఇంట్లో చెప్పలేదు. ఫ్రెండ్స్‌కి చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ రాకపోతే ఇప్పటికే చాలా అవమానపడ్డాను. నా తండ్రి అయితే నాకంటే ఎక్కువగా అవమానపడ్డాడు. అందుకని నేను ఎవరితో చెప్పలేదు. బీఎస్సీకి వెళ్తూ రెండిటికి చదువుకున్నాను. అయితే బీఎస్సీ ఎగ్జామ్స్ రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా నాన్నకి తెలిసింది. వీడు మళ్ళీ ఎంసెట్‌కి చదివాడు అని చెప్పేసి. ఈసారి నాకు బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. ఎంసెట్‌లో నాకు 12,000 ర్యాంక్ వచ్చింది. ఏ సీటు కావాలంటే ఆ సీట్ వస్తుంది. 1994 ఆ టైంలో 12,000 అంటే చాలా గొప్ప ర్యాంకు. వచ్చింది. చక్కగా నాకు బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. మా నాన్నకి బాపట్లలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ పరిచయస్తులున్నారు. వాళ్ళు బాపట్లలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అనే ఒక కోర్స్ ఉంది. అది చాలా మంచి కోర్సు. మీ బాబుని అందులో చేర్పించండి అని మా నాన్నకి ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. కానీ నాకు ఎప్పుడు సీట్ రాలేదు కాబట్టి మా నాన్న ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు నేను అది గుర్తుండి దానికి కూడా అప్లై చేశాను. దానికి కూడా హైదరాబాద్‌లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో. అందులో కూడా సీటొచ్చింది. బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. రెండిట్లో సీటొచ్చింది. బీఎస్సీలో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. నాకిక మా నాన్నకి ఎంత ఆనందం వచ్చిందంటే, "ఏది చదువుతావయ్యా" అనంటే, "నేను అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ చదువుతాను. అది నీకు ఇష్టం కాబట్టి దానికోసం నేను చదువుతానని" చెప్పానంటే, మా నాన్న ఎంత ఆనందపడ్డాడంటే, ఆయన ఆనందాన్ని ఎట్లా పంచుకోవాలో అర్థం కాకుండా కుటు ఆయన కృతజ్ఞతా కూడికను పెట్టుకున్నాడు. అందరిని పిలుచుకొని నా నా బిడ్డకి ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. ఏదైతే కోరుకున్నానో, నేను దేనికోసమైతే ప్రార్థన చేశానో అందులో సీట్ వచ్చిందని ఎంతో ఆనందపడ్డాడు. అది మొదలుకొని దేవుడు ఇక నన్ను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోనీయకుండా నా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. ఐసీఆర్ అనే ఎగ్జామ్ రాశాను. ఆల్ ఇండియాలో 57వ ర్యాంక్ వచ్చింది. జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఇండియాలోనే మొట్టమొదటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ. పంతనగర్ అంటే అది ఉత్తరాంచల్ స్టేట్‌లో ఉంటుంది. దాంట్లో సీట్ వచ్చింది. నెలకు రూ. 3,600 స్టైఫండ్ ఇచ్చి గవర్నమెంట్ నన్ను చదివిపించింది. చక్కగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. 2003 సెప్టెంబర్‌లో ఇంటికొచ్చాను. ఒక నెల మాత్రమే ఇంట్లో ఉన్నాను. వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయాను. జైన్ ఇరిగేషన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా ప్రకాశం జిల్లాలో జాబ్ వచ్చింది. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ పెడితే దానికి అప్లై చేశాను. దాని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. అది వచ్చింది. సెటిల్ అయిపోయాను. గరికపాడు కృష్ణా జిల్లాలో జగ్గేపేట దగ్గర చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నేను బీటెక్‌లో చదువుతూ ఉన్నప్పుడు నేనెంతో ప్రేమించినటువంటి ఒక అమ్మాయి 8 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదన్నటువంటి ఆలోచనలో ఉంటే తల్లిదండ్రులను ఒప్పించి దేవుడే కలగజేసుకొని నేనెంతో ప్రేమించినటువంటి అమ్మాయితో నా వివాహం జరిపించాడు. కలగజేసుకొని నేనెంతో ప్రేమించినటువంటి అమ్మాయితో నా వివాహం జరిపించాడు. ఇద్దరు పిల్లల్ని ఎక్
దయచేశాడు. ఎక్కడ కూడా ఈ విషయంలో గ్యాప్ అనేది లేకుండా, ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా, నేను ఏవైతే నష్టపోయానని చెప్పి బాధపడ్డానో, ఆ సంవత్సరాలన్నిటిని కూడా నాకు ఆశీర్వాదకరంగా మార్చి, నన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోపెట్టాడు. నా భార్యకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. 2011 డిసెంబర్‌లో మేము గుంటూరులో స్థిరపడిపోయాం. నా భార్యకి గుంటూరు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా వచ్చింది కాబట్టి గుంటూరులో స్థిరపడ్డాము. నేను హైదరాబాద్ నుంచి అనంతపూర్ ఎళ్ళాను. అనంతపూర్ నుంచి మళ్ళీ బాపట్లొచ్చాను. గుంటూరులో ఉంటూ ఉన్నాను. ఇద్దరం కలిసి ఉద్యోగాలకెళ్తున్నాము. 2, 3 చర్చిలకి గుంటూరులో మారాము. వెళ్తున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాం, వస్తున్నాం. ఇంట్లో ప్రేయర్ చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము గానీ, ఆత్మీయంగా అంతకు మించి ఎదుగుదల లేకుండా అయిపోయింది. అయితే 2016లో ఒక సహోదరి ప్రసూన అనేటటువంటి మా మిసెస్‌కి ఫ్రెండ్ అయినటువంటి సహోదరి, సియోను ప్రార్థన మందిరం కన్నవర్ థర్డ్ లైన్‌లో ఉంది. మీరు అక్కడికి రండి అని చెప్పానంటే మేము అక్కడికెళ్ళాము. మొట్టమొదటిసారిగా డేవిడ్ రాజ్ అన్న ప్రసంగం, మెసేజ్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అప్పటినుంచి మేము ఆ చర్చికి వెళ్తూ ఉన్నాము. 2017లో నా భార్యను దేవుడు సండే స్కూల్ టీచర్‌గా పిలుచుకున్నాడు. అప్పటినుంచి తను సండే స్కూల్ టీచర్‌గా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నది. అయితే నేను మాత్రము వెళ్తున్నాను, వస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. 2026 ఫిబ్రవరిలో డేవిడ్ రాజ్ అన్న మా ఇంటికొచ్చి, "బ్రదర్ మీరు గూడా పరిచర్యలోకొస్తే బాగుంటుంది" అని చెప్పి అన్నాడు. "అన్న నా పరిస్థితి ఇది. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 8, 8:30 అవుతా ఉంటది. నేను ఏ పరిచర్యలోకి రాలేనన్నానంటే, ఆదివారం గూడా పరిచర్య చేయొచ్చు. ఇట్లా సండే గూడా పరిచర్య చేయొచ్చు" అని అన్నప్పుడు, సండే ఏం పరిచర్య ఉందని చెప్పి నేను సాల్మన్ అన్నని అడగటం జరిగింది. "అన్న గాస్పెల్ మీటింగ్ టీమ్ ఒకటుంది. అందరూ ఎళ్తా ఉంటారు. విలేజెస్‌లో పరిచర్య చేస్తా ఉంటారు. మీకు ఇష్టమైతే చెప్పండి నేను పరిచయం చేస్తాను" అన్నాడు. కనుక్కోండి అన్న ఈరోజు ఆ రోజు సండే చర్చ్ అయిన తర్వాత అన్నని అడిగితే, "టీవీ పాలెంలో ఉందన్న" అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తే, "ఎళ్తారన్నా" అంటే, "ఎళ్తానన్నా ఎట్లా ఎళ్ళాలంటే, నేనొస్తాను మిమ్మల్ని తీసుకొస్తానని" చెప్పి అన్న 4 వారాలు నన్ను ఈ గాస్పెల్ టీమ్‌కి పరిచయం చేయటం జరిగింది. అక్కడి నుంచి ఈ గాస్పెల్ టీమ్‌లో ఉన్నటువంటి బీడీఎల్ అన్న గానివ్వండి, అట్లాగే బెంజమిన్ అన్న, అహరోన్ అన్న ప్రతి ఒక్కళ్ళు, ఒకళ్ళని కాదు అందరూ గూడా నన్నెంతో ప్రోత్సహిస్తూ, ఈరోజు మీ ముందు నిలబడి నేను సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు కృప చూపిచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డల తల్లిదండ్రులకు నా యొక్క సాక్ష్యం ముగించే ముందు ఒక్క మాట చెప్తున్నాను. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకొచ్చి మనం అన్నీ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనం ఏవైతే మన నుంచి వెళ్ళిపోయినాయో, లేకపోతే మన నుంచి పాడైపోయినాయో, వెళ్ళిపోయినాయని చెప్పి మనము నిస్సహాయ స్థితిలో ఉంటామో, ఆయన దగ్గరకొచ్చి అడిగినప్పుడు వాటన్నిటిని తిరిగి ఇస్తాడని చెప్పేసి నా సాక్ష్యం ద్వారా నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కగా దేవుడు